గోంగూర రొయ్యలు ఎలా వండాలో చూద్దాము. ముందు పొయ్యి వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వెల్లుల్లిపాయలు ఉల్చుకొని వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు పొడవుగా కోసుకొని వేసుకోవాలి. తర్వాత కరివేపాకు కలుపుకొని అప్పుడు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి వేసుకోవాలి. దాంట్లోని ఉప్పు పసుపు వేసుకొని ఆల్రెడీ నేను రొయ్యల్ని కడిగేసి శుభ్రంగా పొయ్యి మీద ఉప్పు పసుపు వేసి పెట్టాను. వేస్ట్ వాటర్ అంతా పోయేంతవరకు ఈ ఉల్లిపాయల్లోని రొయ్యలు కూడా వేసుకొని రెండు కలిపి ఒకటేసారి వేగుతాయి. ఉల్లిపాయ రొయ్యలని రెండు వేయించుకోవాలి. మరీ ఎక్కువగా వేయించేయకూడదు. వేయిస్తే మళ్ళీ ఎండ్రాయిలాగా అయిపోతుంది. అదే కాకుండా మళ్ళీ ఆల్రెడీ రొయ్య గట్టిగా అయిపోయిందంటే మరి గోంగూర వేసినప్పటికి ఇంకా గట్టిగా అయిపోద్ది. కాబట్టి మరీ ఎక్కువ వేయించొద్దు. దాంట్లోనే వేయించిన తర్వాత గరం మసాలా పౌడర్ అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి. పచ్చివాసన ఉండకుండా కొంచెంసేపు మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత కారం వేసుకోవాలి. కారం కొంచెం ఎక్కువే పడుతుంది. ఎందుకంటే గోంగూర బాగా పులుపు కాబట్టి కొంచెం కారం తగినంత వేసుకోండి. మీరు ఎంత తింటారో అంత బట్టి మీకు తగ్గట్టుగా వేసుకోండి. వేసుకున్న తర్వాత వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు ఇంకా మనం ఆల్రెడీ గోంగూర పేస్ట్ నేను వేయించుకొని ఉంచుకున్నాను. అందుకని చెప్పి ఆ పేస్టే నేను ఇందులో వేసుకున్నాను. ఆల్రెడీ నేను వీడియో చేశాను గోంగూర పేస్ట్ ఎలా స్టోర్ చేసుకోవాలన్నది. ఇందులో తగినంత గోంగూర వేసుకొని ఉప్పు కారం అవి చూసుకోవాలి మీరు మధ్యలోని. చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు చూడండి బబుల్స్లా వస్తుంది. ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు పొయ్యి మీద ఉంచుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మనం. చూడండి చాలా ఆయిల్ వచ్చింది బయటికి, అంటే కూర అయిపోయినట్టే. ఇంక స్టవ్ ఆఫ్ చేసుకోవడం అంతే.